డీటెయిల్స్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద బస్సును ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. బస్సు బైక్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 300 మీటర్ల వరకు బస్సు బైక్ ను ఈడ్చుకెళ్లింది. బస్సు ప్రమాదంలో మొత్తం 43 మంది ఉండగా 23 మంది బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. DNA పరీక్షలు చేసి అధికారులు మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. సుధీరా బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? DNA టెస్టులు ముగించి అందరి డీటెయిల్స్ తెలియడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ తెల్లవారుజామున ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటీకరు గ్రామం వద్ద కూడా కావేరీ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సు ఒక స్కూటర్ యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ ఒక్కసారిగా బస్సు కిందికి వెళ్ళిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్తో తగిలిపోవడంతో పూర్తిస్థాయిలో కూడా ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు, 2 డ్రైవర్లు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే 19 మంది కూడా మరణించడం జరిగింది. దాదాపుగా 20 మందికి కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే ఉదయం దాదాపుగా 3:30 గంటల నుంచి 4 మధ్య లోపల కూడా పూర్తిస్థాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బస్సులోంచి పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే బస్సు ఎమర్జెన్సీ డోర్ నుంచి కూడా పూర్తిస్థాయిలో బయటపడడం జరిగింది. మరో కొంతమంది అక్కడే ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిస్థాయిలో బస్సు వెనక అద్దాలు కూడా పలగొట్టి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి క్షతగాత్రులను కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అక్కడ పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు కూడా అందుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి వెంటనే అక్కడికి కర్నూలు జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే బైరెడ్డి శబరి కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఘటన దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఎలా జరిగింది ఏంటన్నపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి బస్సు ప్రమాద ఘటన జరిగింది అక్కడికి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి బస్సు ఎలా జరిగింది ఏంటి, అలాగే ఈ 19 మంది మృతి కాకుండా ఇంకా బస్సులో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు కూడా పూర్తిస్థాయిలో ఆ బస్సు లోపల కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది, అలాగే మరోపక్క పోలీసులు, అలాగే
ఫైర్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. బస్సు లోపల దాదాపుగా ఇప్పటికే కొన్ని మృతదేహాలు పూర్తిస్థాయిలో కూడా ఆ అగ్నికి ఆహుతయి పూర్తిస్థాయిలో కూడా అక్కడ బొగ్గులాగా మారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ ఆహుతి అయినటువంటి మృతదేహాలను కూడా పూర్తిస్థాయిలో బయటికి వెలిగితీసే పరిస్థితి ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే ఫైనల్గా 19 మృతదేహాలను కూడా బయటికి తీయడం జరిగింది. అయితే మొత్తంగా బస్సులో 40 మంది కూడా ప్రయాణిస్తున్నారు. వీటిలో కూడా పూర్తిస్థాయిలో ఇంకా బస్సులో ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి డిఎన్ఏలు ఏమున్నాయో ఆ డిఎన్ఏలను కూడా పూర్తిస్థాయిలో కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఈ డిఎన్ఏలు పరీక్షించిన తర్వాత ఏదైతే బస్సు సంబంధించిన ట్రావెల్కి సంబంధించిన ముందు రోజు వెళ్తుందో దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఆధారంగా కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ ప్రయాణికులు లిస్టు అయితే కనుక ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ఈ డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరెవరు ప్రయాణికులు చనిపోయారు, ఎవరెవరు బాడీలు ఉన్నాయని దానిపైన కూడా పూర్తిస్థాయిలో రెడీ చేసిన అనంతరం కూడా బాడీలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఎవరుంటారో వాళ్ళందరికీ ఫోన్ చేసి బాడీలను అప్పగించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 19 మృతదేహాలకు కూడా పూర్తిస్థాయిలో కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పోర్టు మాస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తంగా అందరూ కూడా ప్రధానమంత్రి కావచ్చు, అటు రాష్ట్రపతి కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, పలువురు మంత్రులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కొద్దిసేపటిగానే మనం చూసుకోవచ్చు. నరేంద్ర మోడీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే చనిపోయే వారందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలి. అలాగే ఎవరైనా తీవ్రంగా గాయపడింటే కనుక వాళ్ళను బెంగళూరు కావచ్చు, అలాగే చెన్నై ఇలాంటి ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించి వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స అందించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మరోపక్క కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది, దీనిపైన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కావేరీ ట్రావెల్కి సంబంధించినటువంటి అధినేతలు అయితే ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళకు పూర్తిస్థాయిలో ఈ అధినేతలందరూ కూడా ఒంగోలు జిల్లాకు చెందిన వారని చెప్పి గుర్తించడం జరిగింది. పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా ఒకరు హైదరాబాద్లో నివాసం ఉంటారు, మరోపక్క ఇంకొకతను హైదరాబాద్లో నివాసం ఉంటారని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెడుతున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే బస్సుకు సంబంధించిన డ్రైవింగ్ చేశాడో ఆ ఇద్దరు డ్రైవర్లు కూడా ఒక డ్రైవర్ని అయితే కనుక అరెస్ట్ చేశామని చెప్పి డీఐజీ కొయ్యా ప్రవీణ్ చెప్తున్నారు. మరో డ్రైవర్ కూడా పూర్తిస్థాయిలో పరారీలో ఉన్నారని చెప్తున్నారు. కేవలం ఈ కావేరీ బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏదుందో ఆ ఫిట్నెస్కి సంబంధించినటువంటి సమయం కూడా పూర్తిస్థాయిలో కూడా శివయం పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.